మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. లాస్ట్ వీక్ చూసాం మనం 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదని టీచరు దండించడంతో క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఒక జర్నలిస్ట్ గా నేను ఎన్నో వార్తలు కవర్ చేసి ఉంటాను, ఎన్నో ఘటనలు, బాధలు చూసుంటాం. కానీ ప్రణయ్ తేజ్ చనిపోవటం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి వార్త. ఇలాంటి వార్తను కవర్ చేయాల్సి వస్తుందనో, లేకపోతే ఇలాంటి వార్త గురించి విశ్లేషణ చేయాల్సి వస్తుందనో ఎప్పుడు అనుకోలేదు. నిజానికి ఇది ఒక వార్త కూడా కాదు, ఒక తల్లి కన్నీటి వ్యధ, ఒక తండ్రి తీరని బాధ, ఒక కుటుంబం జీవితాంతం మోసేటువంటి లోటు. స్కూల్స్ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి దేవాలయాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాత మనం అనేది ఆచార్య దేవోభవ. అంటే టీచర్స్ను కూడా మనం దేవుళ్ళ లెక్కనే కొలుస్తాము. ఆ పాఠశాల కూడా దేవాలయమే. ఇక్కడ కేవలం ఆ టీచర్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. ఆ టీచర్ చేసినటువంటి ఒక చిన్న తప్పుకు ఆ కుటుంబం మొత్తం జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. చక్కగా పాఠశాలకు వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఈవినింగ్ తిరిగి వస్తాడు, లేదా మధ్యాహ్నానికి తిరిగి వస్తాడు, అమ్మతో కబుర్లు చెప్తాడు, ఆ రోజు జరిగిన విశేషాలన్నీ స్కూల్లో చెప్తాడు అనుకున్న తల్లికి ఏం మిగిలింది? కన్నీటి గాథ తప్ప. స్కూల్లో పాఠాలు నేర్పిస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారు, భవిష్యత్తుకి బంగారు బాట వేస్తారు, ఏ డౌటు లేదు ఇందులో. కానీ ఆ నేర్పించే పద్ధతిలోనే, ఆ చెప్పే విధానంలోనే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతోంది. ఉపాధ్యాయులుగా మా అందరికీ మీ ఎన్నో రకాలైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ ఇంత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండడానికి కారణమైనటువంటి మీ ఉపాధ్యాయులకు ఏ రకంగా చెబితే పిల్లలకు అర్థమవుతుందో ఆ మాత్రం అర్థం కావట్లేదా? కేవలం 6 ఏళ్ల పిల్లోడు హోంవర్క్ చేయకపోతే కొంపలేం మునిగిపోయాయండి. వచ్చిన నష్టం ఏంటి అసలు? ఈరోజు చేయకపోతే రేపు చేస్తాడు. తప్పు చెప్పండి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, రేపటి నుంచి నువ్వు హోంవర్క్ చేయకపోతే స్కూల్కి రావద్దని చెప్పండి. ఆ భయానికి చేస్తాడేమో. భయపెట్టించి చదివించాలి, కొంతవరకు కరెక్టే కావచ్చు. కానీ భయపెట్టించే చదివించటం మాత్రం కరెక్ట్ కాదు. భయపెట్టడం వల్ల, లేదు దండించడం వల్ల ఒరిగేది ఏముంది? పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో, పిల్లలకు ఇబ్బంది కలగకుండా స్కూల్ అంటే నేను ఇందాకే చెప్పినట్టు ఒక దేవాలయం కాబట్టి తను ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా వెళ్ళి క్లాసులోకి చదువుకోవాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. భయపడుతూ చదువుకోకూడదు, భయమేస్తూ స్కూల్కి వెళ్ళకూడదు. అసలు ఏం జరుగుతుందో స్కూల్కి వెళ్తే, వామ్మో టీచర్ కొడుతుందో తిడుతుందో అనే భయంతో వెడితే ఆ భయానికి పిల్లలకి ఏమొస్తుందండి? చదువు మాత్రం. ఒకవేళ అలా వచ్చిన చదువుతో ఉపయోగం ఏంటి అసలు? ఈరోజు జరిగిన దానికి టీచర్ అంటే ఒక మాట అనొచ్చు కొంతమంది, టీచరు కొట్టకుండా గట్టిగా తిట్టకుండా ఎట్లా నేర్పిస్తారు పాఠాలు? అలా అయితే వస్తాయా? పిల్లలు వింటారా అంటే వింటారండి. ఎందుకు వినరు? చెప్పే పద్ధతిలో చెప్తే వింటారు. చాలామంది టీచర్స్ పిల్లలకి ఏ రకంగా చెప్తే వింటారో తెలుసు, అదే పద్ధతిలో నేర్పిస్తుంటారు. కొంతమంది ఇదిగో ఇలా కొట్టి తిట్టి, ఇద్దరూ నేర్పించేవాళ్లే, కానీ నేర్పించే పద్ధతిలోనే తేడా ఉంది. అయినా 6 ఏళ్ల పిల్లోడు కొడితే తిడితే మాత్రం తెలుసుకునే వయసా? ఆ పిల్లోడిని చూస్తుంటే ఎంత బాధ అవుతుందో. అసలు దగ్గరికి పిలిచి స్లేట్ సీరియస్గా తీసుకున్నది కాకుండా టకటకటక యూనిఫామ్ ఓపెన్ చేస్తుంది ఆ టీచరు. యూనిఫామ్ విప్పేసి ఫ్యాట్ మనీ చంపక పెట్టి కొట్టింది. అది చిన్న దెబ్బేనేమో, అంత పెద్దగా గట్టిగా కొట్టలేదు కదా అన్నవాళ్ళు కూడా విన్నాను నేను, ఉన్నారు అలా అన్నవాళ్ళు కూడా. కానీ ఆ భయానికి ఆ పిల్లోడికి ఏం జరిగిందో, అఫ్కోర్స్ ఎంక్వైరీలో మొత్తం తేలుతాయి అనుకోండి. చట్టం ఎలాగో తన పని తాను చేసుకుపోతుంది, చట్ట ప్రకారం శిక్ష పడాల్సి ఉంటే పడతది కూడా, అది వేరే విషయం. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ లేవనెత్తే పరిస్థితి వచ్చింది. 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ అనేక ప్రశ్నలు, తను చనిపోతూ అనేక ప్రశ్నలు సంధించిపోయాడేమో అనిపిస్తోంది. ఇదేనా మన ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇదా పద్ధతి? ఇలా నేర్పిస్తారా చదువులు? టీచర్స్ని దైవంలాగా భావిస్తుంటే ఇంట్లో తల్లి తండ్రి ఎంతనో, స్కూల్లో టీచర్స్ కూడా తల్లి తండ్రి లెక్కనే కదా. మీ పిల్లల్ని అయితే ఇలానే కొడతారా? పిల్లలు తప్పు చేయకుండా ఉంటారా అసలు? అది మీ పిల్లలు కావచ్చు, బయట పిల్లలు కావచ్చు, ఎవరైనా పిల్లలు తప్పు చేస్తారు. చెప్పే పద్ధతి ఉంటుంది, దండించే పద్ధతి ఉంటుంది. ఆ అబ్బాయి యూనిఫామ్ తీస్తుంటే వద్దు 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 అని పాపం ఆ చేయి పెట్టి అలా ఇలా ఊపి ఊపి చెప్తున్నాడు. అయినా కూడా వినలేదు ఆవిడ. ఏం జరిగింది చివరికి? అదే ఆమె కొట్టకుండా ఉండింటే ఆ పిల్లోడు బ్రతికుండేవాడుగా ఈరోజు. ఆ స్కూల్లో ఆడుకొని పాడుకొని చక్కగా అన్ని నేర్చుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాడుగా. ఆ తల్లిదండ్రుల గర్భశోకం ఉండేది కాదుగా. కొట్టి తిట్టి నేర్పించే చదువులు మాకొద్దు, ఎవరికీ వద్దు. అలా అవసరం కూడా లేదు అసలు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, రకరకాల పద్ధతులు వచ్చాయి, అర్థమయ్యేలాగా చెప్పడానికి కూడా రకరకాల పద్ధతులు వచ్చాయి. ఇదివరకట్లాగా కాదు కదా. కేవలం కొట్టే నేర్పిస్తాం చదువు అంటే ఆ చదువు ఎవరికీ అవసరం లేదు. కేవలం దండనతోటే చదువు వస్తుంది అంటే ఆ చదువు కూడా అవసరం లేదు. కేవలం కోప్పడితేనో లేకపోతే ఇలా హింసిస్తేనో వస్తుంది చదువు మంచిగా అంటే ఆ చదువు కూడా అవసరం లేదు. ప్రేమతో, ఓపిగ్గా, ఓర్పుతో, సహనంతో ఉండాల్సినటువంటి టీచర్సు
ఆ రకంగా నేర్పిస్తే ఈజీగా అర్థమవుతుంది పిల్లలకు కూడా, ఇంకా తొందరగా వస్తుంది చదువుకోవటానికి కూడా వాళ్ళకి. ఇంకో వైపు ఏంటంటే ఈ క్లాసులో లేకపోతే స్కూల్లో ఏం జరిగింది అని తెలుసుకునే టైం కూడా పెద్దవాళ్ళకి లేకుండా అయిపోతుంది, తల్లిదండ్రులకు కూడాను. దయచేసి మీరు కూడా కొంచెం దాని మీద కూడా దృష్టి పెట్టండి. పిల్లలు రాగానే ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగింది అది జరిగిందని వాళ్ళతో అన్నీ షేర్ చేసుకునేలా ఉండాలి తల్లిదండ్రులు. ఇంట్లో అంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి. స్కూల్లో టీచర్ తిట్టిందనో లేకపోతే టీచర్ కొట్టిందనో చెబితే మళ్ళీ వీళ్ళు ఇంకా తిడతారు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు అందుకే మేడం కొట్టుంటుంది, నువ్వేదో తిట్టుంటావు ఎవరినో, లేకపోతే నువ్వేదో గొడవ చేసి ఉంటావు అందుకే మేడం కొట్టింది నిన్నని చెప్పేసి మళ్ళీ అంటారేమోనని చాలామంది పిల్లలు చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితి. ప్రతిసారి పిల్లలే తప్పు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలా అనుకుని కూడా టీచర్స్ భ్రమపడి తిట్టిన కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో. చాలా ఘటనలు చూస్తున్నాం. వాళ్ళు తిట్టిన దానికి కొట్టిన దానికి పిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. స్కూల్లో జరిగిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లలు ఏమీ చెప్పకుండా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు. నేను ఇది కొంచెం పెద్దవాళ్ళ విషయంలో చెప్తున్నాను. కానీ ఈ ప్రణయ్ తేజ ఈ పసోడైతే 6 ఏళ్ల పిల్లోడైతే మాత్రం వాడు ఏ తప్పు చేయలేదు. పాపం ఆ రోజు కూడా స్కూల్కి పోతుంటే వాళ్ళు ఏదో టూర్ వెళ్ళొచ్చారంట మొత్తం అంతకుముందే ఫ్యామిలీ అంతా, హైదరాబాద్ ఇంకా వేరే ప్లేసెస్. వెళ్ళకలే నాన్న ఈరోజు స్కూల్ వద్దంటే కూడా లేదు నేను వెళ్తాను స్కూల్కి అన్నాడు, వెళ్ళాడంట. పాపం వాడేమి ఇంట్రెస్ట్గా వెళ్ళని పిల్లోడు కూడా కాదు స్కూల్కి. మరి అలా చూస్తే ఇంట్రెస్ట్గా వెళ్ళిన పిల్లోడే. ఒక్క పూట ఒక్క రోజు హోంవర్క్ చేయకపోతే ఏం పోతుందండి, కొంపలేమన్నా మునిగిపోతున్నాయా? నెక్స్ట్ డే చేయకుండా రాకపోతే నేను క్లాస్లోకి రానినని చెప్తే అయిపోతుండే, ఇవాళ ఆ ప్రాణం నిలబడేది. ఆ తల్లిదండ్రులు అసలు వాళ్ళు అసలు బ్రతికి ఎందుకు వేస్ట్ కదా, అంత చిన్న పిల్లోడిని, బంగారం లాంటి పిల్లోడిని పోగొట్టుకున్న తర్వాత, అది కూడా చదువు కోసం కేవలం. అంటే కొడితే చనిపోతాడు అని అనుకోలేదు, ఆ టీచర్ కొట్టిందేమో అని కూడా కొంతమంది అంటున్నారు. కావచ్చు, కానీ ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ చూస్తున్నాము. దేన్ని ఏది కూడా మనం ఏం కాదులే అని లైట్ తీసుకోవడానికి లేదు. నేను గతంలో కూడా చెప్పాను, నేను శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ డస్టర్ విసిరితే బోర్డు క్లీన్ చేసి డస్టర్ విసిరితే ఎల్కేజీ పాపకి తల పగిలిపోయింది. సూచర్స్ పడినాయి, 10-12 సూచర్స్ పడినాయి ఆ పాప తల మీద. ఏం తగులుతలేని ఇసిరింది ఆవిడ, తగిలింది. అందుకే ఏం కాదు, ఏం జరగదు అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. చాలా సెన్సిటివ్ ఉన్నారు పిల్లలు. మనం తినే ఫుడ్ అలా ఉంది, మనం తీసుకునే గాలి అలా ఉంది, మనం పెరుగుతున్న వాతావరణం అలా ఉంది. అంత స్ట్రాంగ్గా ఏమి ఉండట్లేదు ఎవరు ఇవాళ రేపు. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులకి ఎంత ఉంటుందో స్కూల్లో మీకు కూడా అంతే ఉంటుంది. ఉపాధ్యాయులారా, చాలా బాగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి, వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో అది తెలుసుకొని ఆ పద్ధతుల్ని ఫాలో అయ్యేటువంటి టీచర్స్ చాలా మంది ఉన్నారు. నాకు కూడా తెలుసు. మీలాంటి టీచర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి నేను. కానీ ఇలా దండించి, ఇలా చిన్న విషయానికే, హోంవర్క్ విషయానికే కొట్టి ప్రాణాలు పొయ్యేంత పరిస్థితి తీసుకొచ్చే టీచర్లకు పెద్ద దండం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా మారాలేమో అనిపిస్తుంది. ఇలా కాకుండా అసలు కొట్టడం అనేది లేదు, ఎప్పుడో తీసేశారు. కొట్టకూడదు అసలు పిల్లల్ని స్కూల్లో, దండించడం అనేది లేదు. ఇంకా నయ్యం అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. సీసీ కెమెరాలు లేకపోతే అసలు అది ఏం జరిగిందో కూడా అర్థమయ్యేది. ఎందుకో పడిపోయాడు చనిపోయాడు అని చెప్పేవాళ్ళేమో అప్పుడు. అది ఉంది కాబట్టి క్లియర్గా ఆమె కొట్టింది, ఆ తర్వాత ఆ పిల్లోడు పడిపోవటం అంతా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అయినా బట్టలు తీస్తుంది ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు. యూనిఫామ్ లూజ్ చేసేసి అన్నీ లాగేస్తుంది. ఆ పిల్లాడు వద్దు 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 వద్దని చెయ్యి ఊపుతున్నా కూడా వినట్లేదు. మీలాంటి టీచర్లందరికీ పెద్ద దండం. దయచేసి తల్లిదండ్రుల ఘోష అర్థం చేసుకోండి. వాళ్ళ కడుపు కోతనే మీరు కూడా ఇంత ఆలోచించండి. చదువులు రాకపోయినా పర్వాలేదు, వచ్చినంత చదువుకుంటారు, డిసిప్లిన్ వచ్చినంత వస్తుంది. కానీ ఇలా ప్రాణాలు పోతే కష్టం కదా, ఇది జీవితాంతం ఏడుపు కదా వాళ్లకు. అలా అయితే పిల్లోడు ఏదో చదువుకోలేదు, లేకపోతే మంచి జాబ్లో లేడు, మంచి పొజిషన్లో లేడని చెప్పి ఫీల్ అవుతారేమో, అంతటితో వదిలేస్తారు. కానీ చనిపోతే విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాల మీద ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలేమో. మేధావులు, విద్యావేత్తలు అందరూ కలిసి కూర్చొని ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ 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 జరగకుండా ఉండాలని చెప్పేసి అందరం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా మళ్ళీ ఇంకొక పిల్లోడు బలి కాకూడదు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మనం చూసాము వైజాగ్ లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన. 6 ఏళ్ల బాబు హోంవర్క్ చేయలేదని చెప్పేసి ఆ టీచర్ కొట్టడం, ఆ బాబు అక్కడికక్కడే పడిపోవటం, ఆ తర్వాత వెంటనే చనిపోవటం, ఇదంతా కూడా చూస్తున్నాము. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చదువు లేకపోతే ఏదీ లేదు. కానీ ఆ చదువుని భయపెడుతూ, బాధ పెడుతూ నేర్పించాలా, లేదు అంటే ఓపికతోటి, ఓర్పుతోటి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో భయం లేకుండా ప్రేమగా నేర్పించాల్సిన అవసరం ఉందా సార్? ఎందుకంటే ఈ ఘటన, ఆ బాబు చనిపోయి ఆ కుటుంబం మొత్తం ఎంత ఆవేదన చెందుతుందనేది మనం చూస్తున్నాము. అసలు అది ఎవరు కూడా తీర్చలేనటువంటి వ్యధ, బాధ. ఎవరికి ఇలాంటి ఘటన ఎదురు కాకూడదు. నిజానికి ఆ టీచర్ మీద కేసు నమోదవుతుంది,
తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది, ఏం జరిగిందనేది బయటకు వస్తుంది, అది వేరే విషయం. కానీ ఒక్కసారి స్కూల్ పరంగా చూసినప్పుడు కేవలం భయపెట్టించి లేకపోతే దండించి అప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన అవసరం ఉందా సార్? అలా అయితేనే చదువు వస్తుందా పిల్లలకి? ముందుగా పిల్లాన్ని కోల్పోయిన తల్లిదండ్రులకి సింపథైజ్ తెలియజేస్తూ ఫస్ట్ మనం ఇక్కడ 2-3 ప్రశ్నల్ని అర్థం చేసుకోవాలి. సార్ ఇది వేసింది చిన్న ప్రశ్న కానీ చాలా పెద్ద అర్థం తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కల్చరల్ గా మన భారతదేశము మనం టెక్నాలజీ పరంగా ఎంత అద్భుతమైన రీతిలో ప్రగతి సాధిస్తున్నప్పటికీ బట్ వీఆర్ ఆల్ కండిషన్డ్ విత్ ఏ ఓల్డ్ స్కూల్. ఇప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎప్పుడైనా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే టీచర్లు కూడా అంటే పిల్లల్ని ఏమనకుండా కొట్టకుండా చదువు చెప్తే వస్తుందా, మేము మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కొట్టారు, మా టీచర్లు కొట్టారు, అందుకే మేము ఇంత గొప్పగా ఉన్నాం అని వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇంత ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ లో ఉన్న ఈ సమాజాన్ని మనం ఓరియంట్ చేసి ఒక పిల్లల్ని మనము చదువు అనేది ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, ఒక ఎక్సైట్మెంట్ తోటి చేయాల్సిన ఒక పనిని సార్ మనం బెదిరించి, భయపెట్టి, కొట్టి, తిట్టి మనం నేర్పించడమే చాలా గొప్ప విద్య అనే ఒక రాంగ్ థాట్ లో వీఆర్ ఆల్ కండిషన్. మనం అందరూ ట్రాప్ అయిపోయింది. కాబట్టి అట్లాంటి ట్రాప్ మైండ్లతో ఉన్నప్పుడు ఇట్లాంటి రిజల్ట్స్ రాకుండా ఇంకా ఎట్లా రిజల్ట్స్ వస్తాయో ఇట్లే వస్తాయి. ఫస్ట్ మనకు మనం అర్థం కావాల్సింది ఏంటంటే చాలా స్కూళ్ళల్లో టీచర్లకి పిల్లలకి ఎట్లా పాఠం చెప్పాలి అనే విషయాల పట్ల చాలా తక్కువ మందికి స్కిల్ ఉంటుంది. ఎక్కువ మంది తిట్టి, కొట్టి, భయపెట్టి, బెదిరించి, అదిలించి, కంట్రోల్లో పెట్టి ఈ పద్ధతిలోనే నడిపిస్తారు. ఓకే, కొంతమంది మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్ గా విద్యను పిల్లలకి ఏ రకంగా అర్థం చేస్తే అర్థం అవుతుందో ఆ లెక్కల్లో వాళ్ళు రీడిజైన్ చేసుకుంటారు, సిలబస్ చెప్తారు, పిల్లలకు అర్థమవుతుంది, వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ పిల్లల క్రియేటివిటీ పెంచడానికి చేస్తారు. అట్లాంటి టీచర్లు ఉన్నారు, అట్లా అందరికి మనం సల్యూట్ చేయాలి. కానీ బేసిక్ గా ఇది ఏంది, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ కదా. మన ప్రభుత్వాలు, భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సరే విద్యకు మనం ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వలన టీచర్లు ఒక్కసారి రిక్రూట్ అయితే అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇక మనం అట్లనే పాత వరవడిలోనే మనం వెళ్ళిపోవాలి తప్ప మనం మన ప్రతి సంవత్సరం మనం సేమ్ పాఠం చెప్పినా సరే మనం ఇంత డిఫరెంట్ గా ఎట్లా చెప్పొచ్చు, ఇంకెట్లా చెప్తే పిల్లలు ఈజీగా ఆలోచించగలిగారు అని కొత్త ప్రశ్నలతో వస్తారు అనే భావన వదిలేసి మనం ఈ పీరియడ్ లో ఉన్నాం, ఈ పీరియడ్ మనం చెప్పాలి, మనకు ఇంత సిలబస్ ఇచ్చారు, ఈ సిలబస్ కంప్లీట్ చేసేయాలి, దెన్ ది అకాడమిక్ ఓవర్ కంప్లీట్ చేయాలి. దిస్ ఇస్ హౌ మెజారిటీ ఆఫ్ టీచర్స్ దాన్ని అనలేం కానీ మెజారిటీ ఆఫ్ టీచర్స్ ఆర్ లైక్. ఏ టీచర్ అయినా వాళ్ళు దే కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్ అప్డేషన్ ఆఫ్ ద స్కిల్స్ ఉండదు, రెగ్యులర్ సిలబస్ ని మనం వేరే మెథడ్ లో చెప్పడానికి మన దగ్గర ప్రణాళిక లేదు. కాబట్టి టీచర్ కూడా ఏం చేస్తారు, దే ట్రై టు ఇంప్రెస్ ద హెచ్ఎం ఆర్ ఇంప్రెస్ ది ఎంఈఓ ఆర్ ఇంప్రెస్ ద డిఈఓ. ఆ డిఓ ట్రై టు ఇంప్రెస్ ది కమిషనర్ ఆఫ్ స్కూల్. That's how the whole system, run after the administrative education అనేది అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని అప్రిషియేట్ చేయడానికి, అప్రైజల్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ ఇంప్రెస్ చేయడానికి చెప్పగలిగితే రిజల్ట్స్ ఇట్లే ఉంటాయి. ఇప్పుడు సగం మంది టీచర్లు ఇప్పుడు దీని మీద మొత్తం సగం 2 వర్గాలు విడిపోతారు. కొట్టకుండా తిట్టకుండా ఎట్లా చదువు చెప్తాం? ఏదో కొడితే ఎంతమంది కొట్టలేదు, అందరు చచ్చిపోయారా అంటే ఇట్లా అంటారు. చనిపోవడం బాధాకరం, ఆమె నిజంగానే చంపాలనే ఉద్దేశంతో కొట్టరు, అది వేరే విషయం. ఒక యాక్సిడెంట్, ఒక నిజంగానే చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. వి షుడ్ ఎంపథైజ్ విత్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ ఆల్సో. వాళ్ళు మాత్రం ఎందుకు కొట్టాలని చేయరు కదా. కానీ ద ఐడియాలజీ కొడితేనే చదువు వస్తుంది, కొడితేనే డిసిప్లిన్ వస్తుంది అనే ఐడియాలజీ వీఆర్ టాకింగ్ అబౌట్. అది రాంగ్ అంటున్నాం. అది దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ కదండి. కరెక్ట్ సార్. 1940లో 1920లో పనిచేసింది సేమ్ థింగ్ ఈ రోజు ఎట్లా పనిచేస్తుంది? అంతే కదా. మనం 1970లో మనకు టీవీలు వచ్చినాయి, అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఓకే, ఇప్పుడు అది పెట్టి నేను మొత్తం ప్రోగ్రామ్స్ చూస్తా అంటే వాచ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ ఉపాధ్యాయుల సంఘాలు, బుద్ధిజీవులందరూ ఏం చేయాలంటే వి మస్ట్ డిమాండ్ ద గవర్నమెంట్ టు రీడిజైన్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ ద మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ద చిల్డ్రన్ బై ద టీచర్స్. ఈ రెండింటి పట్ల దీని వల్ల ఏమన్నా అవగాహన పెరిగి నిజంగానే దాని గురించి మనం కొంత శోధన చేసి మనం పిల్లలకి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో, ఎట్లా నేర్చుకోవడం వల్ల ఎంత సంతోషం వస్తుందో ఆ విధానాన్ని వాళ్ళకు అనుభూతి తెచ్చగలిగే పరిస్థితి దట్స్ అమేజింగ్ థింగ్ అండ్ గ్రేట్. రైట్ సార్.